హలో ఎవ్రీవన్. భారత వ్యవసాయము పార్ట్ 1 కంటిన్యూయేషన్ పార్ట్ 2. గోధుమలు దేశంలో హరిత విప్లవం తొలిసారిగా గోధుమ పంట ద్వారా ప్రవేశపెట్టబడింది. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాంగ్. భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. జొన్నలు ప్రపంచంలో మొదటి స్థానంలో జొన్నలు పండిస్తున్న దేశము మెక్సికో, రెండవ దేశము భారత్. తెలంగాణలో జొన్నలు పండిస్తున్నది మహబూబ్ నగర్ అండ్ ఆదిలాబాద్. మెక్సికోలో జొన్నను పశువుల మేతగా వాడతారు. బార్లీ ప్రపంచంలో మొదటి స్థానంలో బార్లీ పండిస్తున్న దేశం రష్యా, రెండవది భారత్. బార్లీని బీర్ల తయారీలో వాడుతారు. మొక్కజొన్న ప్రపంచంలో మొదటి స్థానంలో పండిస్తున్నది అమెరికా, రెండవ స్థానంలో రష్యా. మొక్కజొన్నను పౌల్ట్రీలో కోళ్లకు మేతగా, పాప్కార్న్స్ తయారీలో, గ్లూకోజ్ తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ కృత్రిమ రకాలు అయిన మొక్కజొన్న దక్కన్, రంజిత్, గంగా మరియు 101. నెక్స్ట్ వచ్చేసి సజ్జలు, రాగులు. సజ్జలు, రాగులను నిరుపేద ఆహార పంట అంటారు. ప్రపంచంలో సజ్జల మరియు రాగులను మొదటిగా పండిస్తున్న దేశం భారత్. భారత్లో ఏ రాష్ట్రాల్లో సజ్జలు, రాగులు ఎక్కువగా పండిస్తున్నారంటే రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. మరియు పత్తిని తెల్ల బంగారము అని కూడా అంటారు. ప్రపంచంలో మొదటి స్థానంలో పత్తిని పండిస్తున్న దేశం చైనా, రెండవది భారత్. పత్తిని ఆశించు తెగులు బోలో వార్మ్. ఈ తెగులు ఆశించకుండా ఉండే విధంగా యుఎస్ఏకి చెందిన మోనోసైట్ కంపెనీ వారు బోలోగాల్ అనే విత్తనాన్ని రూపొందించినారు. మంచు వలన నష్టపోయే పంట పత్తి. నెక్స్ట్ వచ్చేసి చెరుకు. ప్రపంచంలో మొదటి స్థానంలో పండిస్తున్న దేశం